హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరికీ ఒక వీడియో అనమాట. చాలామంది చదువులతో బాధపడుతుంటారు కదండి. ఆ బాధకి ఎలా అనేసి చాలామంది ఇలా మందు వేయించుకుంటుంటాము. సో మేము కూడా వేయించుకుంటున్నామండి. ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు ఒక ఐడియా ఉంటుందనేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. కొంచెం క్లారిటీ అయితే తక్కువ ఉంది, ఏమనుకోకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు కానీ మేము ఇంత ఖర్చు పెట్టుకోవాలా అంటే 5,000 ప్లస్ ఉండొచ్చండి, ఛార్జెస్ అవుతాయి. సో ముందు జాగ్రత్తకి నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీ ఇళ్ళల్లో ఎక్కడన్నా కొంచెం మట్టి ఫామ్ అయినట్టు కనిపించినా, మీకు అది చెదలు అని డౌట్ వచ్చిందనుకోండి, మీరు సింపుల్గా అయితే మీరు ఆన్లైన్లో మీకు చెదల మందు దొరుకుతుంది. అది తీసుకునేసి మనం ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇంజెక్షన్స్ ద్వారా మీరు దాన్ని ఫిల్ చేసుకొని ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ ప్లేసెస్లో మీరు ఆ నీడిల్ ద్వారా మీరు ఆ లిక్విడ్ని పంపించండి. అది లోపల ఎక్కడైనా చెదలు ఉన్నా కూడా మీకు చనిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు పైన స్ప్రే ఎంత చేసినా కూడా అవి చావు, చక్క లోపల అనేది ఫామ్ అయి ఉంటాయి. అవి మనకు కనిపించకుండానే లోపలే తినేస్తుంటాయి అన్నమాట. అందుకోసమే మీరు ముందుగానే జాగ్రత్త తీసుకోండి. ఆల్రెడీ అలా ఫేస్ చేస్తున్నా, కొంచెం స్టార్టింగ్ అనిపిస్తున్నా, మీరు వెంటనే అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి మేము స్టార్టింగ్ డౌట్ వచ్చి మేము చేయిస్తే పైన స్ప్రే చేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ వెంటనే సేమ్ రిపీట్ అయిందనమాట చెదలు అనేది. మేమేం చేసామంటే ఆన్లైన్లో తెప్పించి మేము కూడా స్ప్రే చేస్తూ వచ్చాం, కానీ అది యూస్ఫుల్ కాలేదన్నమాట. అందుకే నేను చెప్పినట్టు మీరు నీడిల్ ద్వారా అయితే వీక్లీ వన్స్ అలా ట్రై చేస్తుండండి. లోపల అనేది చెక్క పాడవకుండా ఉంటుంది. మీరు ఇలా చేయించుకోవాలనుకుంటే మీ ఇష్టం అది. కానీ ఎక్కువ ఖర్చు అవ్వకూడదు, సింపుల్గా అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ చేశాను కాబట్టి చెక్క అనేది ఎక్కువ పాడవ్వలేదన్నమాట. లేదంటే మొత్తం లోపల తినేసేది. సో అలాంటి ఇబ్బంది పడకూడదు అనేసి నేను చెప్తున్నాను. ఇంతవరకు కూడా అవకాశం లేకుండా మీరు ఆ నీడిల్ ద్వారా అనేసి మీరు ఎంత లోపలికైనా చిన్న హోల్ ఉన్నా చాలు, వెళ్ళిపోతుంది ఈజీగా, లోపల చనిపోతుంది. కాబట్టి చక్క తొందరగా పాడవదు. నా సజెషన్ అనమాట. మీ ఇష్టం ఇంకా, ఎందుకంటే చాలా పాడైపోయింది అప్పటికే. సో నేను వచ్చిన తర్వాత నేను ఇంజెక్షన్ ద్వారా చాలాసార్లు స్ప్రే చేయడం జరిగింది, వీక్లీ వన్స్ అలా చూసి. సో ఫైనల్గా మళ్ళీ వస్తుందేమో అని ఇది ఫైనల్గా మళ్ళీ ఒకసారి చేయించారనమాట ఓనర్. చెదలు పెట్టడం ఇంటికి మంచిది కాదంటుంటారు. నాకైతే చాలా టెన్షన్ వచ్చింది ఫస్ట్లో. సో ఇట్లా చేస్తారని ఒక ఐడియా కోసమే మీకు నేను చూపిస్తున్నాను. ఆ రోజు అక్కడ ఉండలేమన్నమాట ఆ స్మెల్కి. మీరు నీడిల్ ద్వారా లోపలికి పంపించిన అనుకోండి, పెద్దగా స్మెల్ అనిపించదు. వీళ్ళు చేసింది మాత్రం ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఆ వాసన తట్టుకోలేరు, చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు మరి ఇబ్బంది పడతారు. అందుకే నేనైతే మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అనేసి నాకు చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ విషయంలో అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించింది అనేసి నాకు కమెంట్లో కూడా చెప్పండి. మీరు ఎలా ఏమైనా ఫేస్ చేస్తుంటే కూడా నాకు కమెంట్లో చెప్తారని అనుకుంటున్నాను. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.